తెలుగులో తొలి మల్టీ స్టారర్ ఫిలిం పల్లెటూరి పిల్ల. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన తొలి చిత్రం ఇదే. పల్లెటూరి పిల్ల ఎన్టీఆర్కు రెండవ సినిమా అయితే అక్కినేనికి మాత్రం 12వ చిత్రం. అయితే ఎన్టీఆర్ హీరోగా కెమెరా ముందు నిలిచిన తొలి సినిమా ఇదే. కాకపోతే ఆయన్ని హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేసిన తొలి చిత్రం మాత్రం విజయవారి షావుకారు. ఒకే నెలలో 20 రోజుల తేడాతో ఈ రెండు చిత్రాలు విడుదల కావడం విశేషం. తను సీనియర్ అయినా టైటిల్స్లో ఎన్టీఆర్ పేరు ముందు వేస్తే ఆయన కెరీర్కు హెల్ప్ అవుతుందని దర్శక నిర్మాత బిఏ సుబ్బారావుకు అక్కినేని సూచించినా ఆయన అంగీకరించక సీనియారిటీ ప్రకారం ఏఎన్ఆర్ పేరు ముందు వేశారు. ఎంతోమంది నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహాన్ని అందించిన పల్లెటూరి పిల్ల చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. కాకినాడలో పుట్టి పెరిగిన బొగత వెంకట సుబ్బారావుకి చిన్నతనం నుంచి నాటకాలు అంటే ఇష్టం. నాట్య కళా వినోదిని సభ పేరుతో ఒక నాటక సంస్థను నెలకొల్పి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఈ సంస్థలో అంజలీదేవి, ఆది నారాయణరావు, కృష్ణవేణి, ఎస్వి రంగారావు, రేలంగి తదితరులు నటిస్తుండేవారు. నాటక సంస్థకు అన్నీ తనే అయ్యి దిగ్విజయంగా సుబ్బారావు నడిపిస్తున్న తరుణంలో ఆయనకు సినీ రంగం నుంచి ఆహ్వానం వచ్చింది. రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి మద్రాసు చేరుకున్నారు సుబ్బారావు. మీర్జాపురం రాజాకు చెందిన శోభనాచల స్టూడియోలో ప్రొడక్షన్ మేనేజర్గా చేరారు. రాజావారి అభిమానానికి పాత్రుడై నువ్వు సినిమా తీసుకో, నేను సాయం చేస్తా అనే వరాన్ని పొందారు. అలా పల్లెటూరి పిల్ల చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు బిఏ సుబ్బారావు. తన మిత్రుడు ఆదినారాయణరావు దగ్గరికి వెళ్ళి, ఒరే అబ్బాయి, సినిమా తీయాలనుకుంటున్నాను, నువ్వు కథ రాయాలి అన్నారు సుబ్బారావు. షెల్డన్ రాసిన పిజియారో ఆంగ్ల నాటకం ఆయనకి ఇచ్చి దీన్ని తెలుగులోకి అనువదించి మార్పులు చేసి కథ తయారు చెయ్యి అని చెప్పారు. ఆదినారాయణరావు కథ తయారు చేసి రచయిత తాపే ధర్మారావు నాయుడుకు చూపించారు. ఆయన చదివి, బాగుంది బాబు, చిన్న చిన్న మార్పులు చేయాలి, నేను చేస్తాను అన్నారు. మాటలు కూడా ఆయనే రాశారు. ఆదినారాయణరావునే సంగీత దర్శకత్వం వహించమని బిఏ సుబ్బారావు కోరారు. ఇదంతా చూసి పరిశ్రమలో అంతా ఆశ్చర్యపోయారు. నిర్మాత, దర్శకుడు కొత్తవాడు, సంగీత దర్శకుడు కొత్త, హీరో రామారావుకి రెండవ సినిమా, మరో హీరో రఘురామయ్య. అప్పటికి అక్కినేని ఆ ప్రాజెక్టులోకి రాలేదు. సినిమాల్లో డ్యాన్సులు చేసి అంజలీదేవి హీరోయిన్ను. ఎంత ధైర్యం అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఈ సినిమాకి ఫైనాన్షియర్ పూర్ణ మంగరాజు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆర్టిస్టులు, ఇతరులు సినిమా పూర్తయ్యే వరకు డబ్బు తీసుకోమని రాసిస్తే ఫైనాన్స్ చేస్తానని మంగరాజు చెప్పారు. మీర్జాపురం రాజా కూడా తన స్టూడియో రెంట్ చివర్లో తీసుకుంటారని చెప్పారు. అందరూ అంగీకరించడంతో పల్లెటూరి పిల్ల చిత్రం షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో జయంత్ పాత్రను ఎన్టీఆర్ పోషించారు. వసంత్ పాత్రకు రఘురామయ్యను ఎంపిక చేశారు. విలన్ కంపన దొర పాత్రకు ఎస్వి రంగారావుని అనుకుని ఆయనకు కబురు చేశారు బిఏ సుబ్బారావు. అయితే ఆయన మద్రాసు చేరుకోవడం లేటు కావడంతో ఏవి సుబ్బారావుతో ఆ పాత్ర వేయించారు. రంగారావు వచ్చిన తరువాత కంపన దగ్గర ఉండే వృద్ధుడి పాత్ర ఎస్వి రంగారావుతో చేయించారు. రఘురామయ్య, అంజలీదేవిలపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో కొన్ని పోరాట సన్నివేశాలు ఉన్నాయి. అవి తన వంటికి సరిపడవని రఘురామయ్య తప్పుకోవడంతో కీలుగుర్రం చిత్రంలో నటించిన అక్కినేనిని అడిగితే ఆయన నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన అంజలీదేవికి ఇది ఛాలెంజింగ్ రోల్. ఎందుకంటే అప్పటి వరకు ఆమె వ్యాంప్ పాత్రలు పోషించారు. అందుకే ఆదినారాయణరావు, సుబ్బారావు ప్రత్యేక శిక్షణను ఇప్పించి ఆ పాత్ర కోసం సిద్ధం చేశారు. పల్లెటూరి పిల్ల చిత్రంలో అంజలీదేవిని పొడవడానికి వస్తున్న ఎద్దుని ఎన్టీఆర్ అడ్డుకునే సన్నివేశం కోసం ఆస్ట్రేలియన్ బుల్ని తీసుకువచ్చారు. ఈ సన్నివేశంలో ఏఎన్ఆర్ కూడా ఉంటారు. ఆ ఎద్దుని మొదట
అక్కినేనిని అడ్డుకోగా ఆయన్ని దాటుకొని ముందుకు వెళుతుంటే ఎన్టీఆర్ ఆపే ప్రయత్నం చేస్తారు. అక్కినేని అనుభవం ఉన్న నటుడు కావడంతో ఒడుపుగా పక్కకు తప్పుకున్నారు. ఎన్టీఆర్ మాత్రం ఆ ఎద్దుతో నిజంగా పోరాటానికి దిగారు. అప్పటికే ఉగ్రరూపం దాల్చిన ఆ ఎద్దు ఆయన్ని పక్కకి విసిరి కొట్టడంతో చేతికి గాయమైంది. చివరికి ఎలాగోలా ఆ ఎద్దుని అదుపులోకి తెచ్చారు. పల్లెటూరి పిల్ల చిత్రం షూటింగ్ ప్రారంభంలో బాగానే జరిగినా చివర్లో అవాంతరాలు ఎదురయ్యాయి. ఒక దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదురై సినిమా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే ఏఎన్ఆర్, అంజలీదేవి, మేకప్ మ్యాన్ గోపాలరావు కలిసి మాయల మారి చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఆ షూటింగ్ జరుగుతున్న తరుణంలోనే పల్లెటూరి పిల్ల చిత్ర నిర్మాణంలో సుబ్బారావు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించి ఒకరోజు సెట్లో అందరి ముందు ఈ చిత్రంలో నాగేశ్వరరావుకి, అంజలీదేవికి వాటా ఇస్తే తప్ప నటించరు అనేశారు మేకప్ మ్యాన్ గోపాలరావు. ఆ మాట అందరూ విన్నారు, కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. దర్శక నిర్మాత సుబ్బారావుకి బాధ అనిపించింది. అన్యమనస్కంగానే షూటింగ్ పూర్తి చేశారు. ఆ రోజు సాయంత్రం అంజలీదేవి గోపాలరావుని బీచ్కి తీసుకెళ్లారు అక్కినేని. ఏమయ్య గోపాలరావు, నువ్వు సిట్లో మాట్లాడిన విధానం బాగోలేదు. సుబ్బారావు ఏదో కష్టాల్లో ఉన్నాడని నువ్వు అలా మాట్లాడడం తప్పు. అయినా అంజలి, నేను నటించమని చెప్పడానికి నువ్వెవరు? మేమిద్దరం నటించకపోతే ఆయన వేరే వాళ్ళని పెట్టుకుని సినిమా పూర్తి చేసుకోగలరు. ఇకపై అలా నోరు జారవద్దు అని హెచ్చరించారు అక్కినేని. అంజలీదేవి కూడా గోపాలరావుకి చెప్పారు. ఆ తర్వాత ఏఎన్ఆర్, అంజలీదేవి బిఎస్ సుబ్బారావు దగ్గరికి వెళ్ళి పారితోషికం తీసుకోకుండా ఉచితంగా నటిస్తాం అని చెప్పారు. ఆ తర్వాత వేదాంతం రాఘవయ్య, కె శ్రీరాములు తదితరుల సాయంతో చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేశారు బిఎస్ సుబ్బారావు. 1950 ఏప్రిల్ 27న పల్లెటూరి పిల్ల చిత్రం విడుదల అయింది. ఇదే చిత్రాన్ని దిలీప్ కుమార్, దేవానందులతో హిందీలో ఇన్సానియత్ పేరుతో రీమేక్ చేశారు జెమినీ వాసన్. ఆ రోజుల్లోనే ₹1,00,000 ఇచ్చి హాలీవుడ్ నుంచి జిప్సీ అనే కోతిని తెప్పించారు. హాస్య నటుడు ఆగా ఖాన్ ఆ కోతి చేసిన చేష్టలు ప్రేక్షకుల్ని ఎంతగానో నవ్వించాయి. దిలీప్ కుమార్, దేవానంద్ కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.